7.5 సంవత్సరాల క్రితం ఈ కేసీఆర్ గారి దొంగ మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. 1350 మంది అసలు వాసిర్రు. తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణ ఏర్పాటైతే మన నీళ్లు మనకుంటాయి, మన నిధులు మనకుంటాయి, మన నియామకాలు మనకుంటాయి, మన కొలువులు మనకుంటాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సర్వజనుల సమ్మె కాడికెళ్ళి ఇవాళ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు తెలంగాణ సాధనలో వాళ్ళు నిమగ్నులై ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? అబద్ధాల కేసీఆర్ గారి మాటలు నమ్మి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో 36 ప్రాజెక్టులు ప్రారంభించారు. ఆ 36 ప్రాజెక్టులను కూడా ఇవాళ కేసీఆర్ గారు పూర్తి చేసే పరిస్థితి లేదు. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుకు 16,500 తోటి 8 జిల్లాలకు సుమారుగా 20-30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే అది 1,16,000 తీసుకుపోయి రీజిజన్ చేసి 8 జిల్లాలకు వచ్చేటటువంటి నీళ్లను 6 జిల్లాలకు పరిమితం చేసిండు. నీళ్ల విషయంలో ఫెయిల్ అయినాం. నిధుల విషయానికి వస్తే 3.5 లక్షల కోట్ల రూపాయలు సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెలకు 11,000 కోట్ల రూపాయల మితిగట్టే పరిస్థితికి వచ్చిండు. నిధుల విషయంలో ఫెయిల్ అయిండు. ఇక నియామకాల విషయానికి వస్తే పాపం మన తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, అమాయకులు తెలంగాణ రాష్ట్రం వస్తే మన కొలువులు మనకు వస్తే అన్న ఉద్దేశంతో ఆ రోజు 1350 మంది అసలు వాసిరు. ఆ రోజు ఉద్యమం గురించి ప్రాణాలు తీసుకున్నటువంటి యువకులు ఈరోజు ఉద్యోగాల గురించి ప్రాణాలు తీసుకుంటుంటే కూడా కేసీఆర్ గారికి సోయి వస్తలేదు. షర్మిలమ్మ గారు ప్రతి మంగళవారం 6-8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పచ్చి మెతుకు తినకుండా ఎక్కడైతే నిరుద్యోగంతో చనిపోయిన వ్యక్తులున్నారో వాళ్ళను పరిపాలించి వాళ్లకు ఆర్థిక సాయం చేసి అక్కడ ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తే కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి ఏడ కూడా ధ్యాస వస్తలేదు, సోయి వస్తలేదు. దయచేసి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో మళ్ళా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తే తప్ప తెలంగాణ బాగుపడదు. కేసీఆర్ గారి అబద్ధాల మాటలు మనం నమ్మి ముందుకోతే తెలంగాణ రాష్ట్రం మునిగిపోద్దని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్.